తెలియకుండా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఇలా చేస్తే వెంటనే బ్లాక్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ ప్రతి భారతీయ పౌరుడికి ఒక ఐడెంటిటీ. అది లేకపోతే మన దేశంలో మనుగడ సాధించడం కష్టం. అన్నిటికీ ఆధార్ కార్డే ఆధారం. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, కేవైసీ పూర్తి చేయాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు లేదా ఏదైనా ప్రభుత్వ పథకం స్వీకరించేందుకు ఇలా ఏదైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాగా మీరు రోజు వినియోగించే సిమ్ కార్డ్కి కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ప్రూఫ్ కింద ఆధార్ కార్డు చూపిస్తేనే సిమ్ కార్డు మంజూరు చేస్తారు. అయితే ఒక్క ఆధార్పై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చు? అసలు అలాంటి పరిమితి ఏదైనా ఉందా? ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తున్నాయి? మీ ఆధార్ నెంబర్తో ఎవరైనా దొంగతనంగా సిమ్ కార్డు వినియోగిస్తే అప్పుడు ఏం చేయాలి తెలుసుకుందాం రండి. ఒక్క ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులు, ఒక ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులు తీసుకోవచ్చు అనే అంశంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే టెలికాం డిపార్ట్మెంట్ విధించిన నిబంధనల ప్రకారం ఒక ఆధార్పై మొత్తం 9 నెంబర్లు తీసుకోవచ్చు. అయితే అవన్నీ ఒక ఆపరేటర్ నుంచే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందువలనే ఒకే ఆధార్ కార్డుపై అనేక సిమ్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ఆధార్ కార్డుపై అందరి సిమ్లు తీసుకుని వివిధ వ్యక్తులు వినియోగిస్తారు. అయితే ఇలా ఒకే ఆధార్ నంబర్పై పలు రకాల సిమ్ కార్డ్స్ తీసుకొని వెల్లడించడంతో ఈ సిమ్ కార్డ్స్ దుర్వినియోగం చెందే అవకాశం కూడా ఉంది. ఈ సిమ్ కార్డ్స్ ద్వారా అవాంఛించిన చర్యలు పాల్పడే అవకాశం ఉంది. అటువంటి సమయంలో ఏం చేయాలి? దీన్ని కూడా ప్రభుత్వం ఒక పరిష్కరించింది. ఎవరైనా అనధికారిక వ్యక్తి మీ ఆధార్ కార్డు లింక్ చేయబడిన సిమ్ కార్డ్ని ఉపయోగిస్తున్నారో అని మీరు తెలుసుకోవాల్సి వస్తే, అంతేకాకుండా ఆ నెంబర్ను శాశ్వతంగా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకమైన పోర్టల్ ఒకటి ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ DOT అని. దీనికోసం కొత్త వెబ్సైట్ ఒకటి తీసుకొచ్చింది, పోర్టల్ను ప్రారంభించింది. ఎవరైనా తమ ఆధార్ కార్డు ద్వారా ఎన్ని సిమ్ కార్డులు వాడుకలో ఉన్నాయో చూసేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదనంగా మీరు అనధికారిక సిమ్ని బ్లాక్ కూడా చేయవచ్చు. మీరు ఇకపై ఉపయోగించవద్దు అనుకున్న మీ నెంబరు లేదా మీ కుటుంబ సభ్యుల నెంబర్ ఏదైనా మీరు బ్లాక్ చేయవచ్చు. ముందుగా మీరు కింద ఉన్న లింక్ని ఓపెన్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు వెబ్సైట్లో ఇచ్చిన కాలమ్స్ ఆధార్తో లింక్ అయిన ఉన్న మొబైల్ నెంబర్ను నమోదు చేయాలి. ఇప్పుడు మొబైల్ నెంబర్ పై OTP వస్తుంది. OTP నమోదు చేసిన తర్వాత మీరు యాక్షన్ బటన్ని ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఈ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డ్ లింక్ చేయబడిన అన్ని నంబర్లు మీ ముందు కనిపిస్తాయి. ఏదైనా నంబర్ బ్లాక్ చేయాలన్న ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. దానితో మీరు మీ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఇంకా టెక్నాలజీ వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.